ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శుక్రవారం రోజున మంగళసూత్రాన్ని మార్చడం కానీ చేస్తున్నారా? అసలు చేయవచ్చా చేయకూడదని ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమంగళి అనేది మహిళలకు కట్టు బొట్టు చాలా ముఖ్యంగా మంగళసూత్రం అనేది వివాహిత జీవితంలో ఎంతో ముఖ్యం. సాధారణంగా మంగళసూత్రాన్ని కొందరు మహిళలు పసుపు తాడుగాను, కొందరు బంగారంతో పసుపు తాడును కలిపి ధరిస్తూ ఉంటారు. అయితే పసుపు దారాన్ని మంగళసూత్రంగా ధరించిన, బంగారంతో కలిపిన పసుపు దారంతో మాంగళ్యాన్ని ధరించిన సంవత్సరానికి 2 సార్లు మాత్రమే దాన్ని మార్చాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలా మంగళసూత్రంలోని పసుపు దారాన్ని మార్చాలి అనుకుంటే సోమవారం, బుధ, గురువారాల్లో మాత్రమే చేయాలి. కొందరు శుక్రవారాల్లో మంగళసూత్రాన్ని మార్చడం చేస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. మంగళసూత్రాన్ని శుక్రవారం పూట లేదా మంగళవారం, శనివారాల్లో మార్చడం అసలు చేయకూడదు. ఇక మంగళసూత్రం లక్ష్మీప్రదం కావున శుక్రవారం పూట దానిని మార్చడం అస్సలు చేయకూడదు. అలాగే మంగళసూత్రాన్ని మార్చేటప్పుడు ఎవరి కంట పడేటట్లు చేయకూడదు. మంగళసూత్రాన్ని సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్త కాలంలో మార్చడం ఉత్తమం. అలాగే మంగళసూత్రానికి రోజు పసుపు రాయడం చేస్తుండాలి. అలాగే గర్భిణీ మహిళలు ప్రసవానంతరం మాత్రమే మంగళసూత్రాన్ని మార్చడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇంకా రాహుకాలం, యమగండాల్లో మంగళసూత్రాన్ని మార్చడం అసలు చేయకూడదు. ఇంకా మంగళసూత్రాన్ని మార్చేందుకు కూర్చుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు మధ్యలో లేవకూడదు. మహిళలు నెలసరి సమయాల్లో మంగళసూత్రాన్ని మార్చడం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి మంగళసూత్రాన్ని సోమవారం, బుధ, గురువారాల్లో చేస్తే చాలా మంచిది. ఇక మంగళవారం, శనివారం, శుక్రవారంలో అస్సలు చేయకూడదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.